అమ్మయ్యా, నా డ్యూటీ దరిద్రం ఈ రోజుకి అయిపోయింది. అర్జెంట్ గా యూనిఫామ్ మారిస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. ఎక్కడ నా డ్రెస్? ఇక్కడే పెట్టానే, కనపడట్లేదు. నా డ్రెస్ ఇది ఏంటి? నువ్వు కూడా ప్రభాలా దుమ్మెక్కడుందో చూసుకుని క్లీనింగ్ చేద్దామనా అంతలా వెతికిస్తున్నా? నాకు మీ అన్నయ్యకున్నంత ఆనందం లేదులేవే. మరేం వెతుకుతున్నావు? నాకు నా డ్రెస్ కనపడడం లేదు, అందుకని. ఒంటి మీద డ్రెస్ ఉంచుకొని ఊరంతా వెతుకుతున్నావంటే తింగర్దానా? ఉసే వంకర్దానా? ఇది డ్రెస్ కాదు, యూనిఫామ్. తింగర్దానా అంటే మాత్రం నన్ను వంకర్దానా అంటావా? నేను హర్ట్. నా డ్రెస్ కనపడకపోతే నేను ఇంకా హర్ట్ అవుతా. సర్లే, ప్రస్తుతానికి ఒంటి మీద ఒకటి ఉంది కదా. ఇది ఒంటి మీద ఉన్నంతసేపు ఆన్ డ్యూటీలో ఉన్న ఫీలింగ్, అందుకే అర్జెంట్ గా మార్చుకోవాలని. ఇందాక మీ అన్నయ్యలో వెతుకుతున్నానన్నావు కదా? అవును, ఏ? డ్రెస్ క్లీన్ గా లేదని ఏమన్నా క్లీన్ చేయడానికి తీసాడంటావా? చెత్త వెదవులు, ఒక్కరికి నీట్నెస్ తెలిసి చావదు. అదిగో మీ అన్నయ్య ఎవరితోనో గొడవ పడుతున్నాడు, అది చూద్దాం. మినిమం అంటే మినిమం కూడా శుభ్రం తెలియదు విధవలకి. కొంతమంది తినే ముందు చేయగలగరు, ఇంకొంతమంది తిన్నాక కూడా చేయగలగరు. మీ అన్నయ్య మగ కస్టమర్స్ ని టార్గెట్ చేసినట్టున్నాడు. ఈ అమ్మాయిలు తాగిన కాఫీ కప్ మీద లిప్స్టిక్ మరకలు క్లీన్ చేయాలంటే ఇంకా కోపం వస్తుంది. కనీసం మొహమైన కడుక్కుంటున్నారో లేక మేకప్ తో కవర్ చేస్తున్నారో? అమ్మయ్యా, క్లాత్ చినిగింది, క్లీనింగ్ ముగిసింది. ఏంటి, కొంపు తీసి టైట్ కూడా క్లీన్ చేస్తాడా? తినే ముందు రుచి అడగకూడదు, సినిమా చూసే ముందు స్టోరీ అడగకూడదు. That is my brother, perfect Prabhakar. ఎవరైనా డ్రెస్ మీద మరక పడకూడదు అని అంటారు. మీ అన్నయ్య అంటే టేబుల్ మీద మరకల్ని షర్ట్ తీసి మరీ క్లీన్ చేస్తున్నాడు. చెప్పాగా, నీట్నెస్ కోసం మా అన్నయ్య దేనికైనా తెగిస్తాడని. అలా తెగించి నా డ్రెస్ కూడా ఏ ఫ్లోర్ తుడవడానికో దుమ్ము దులపడానికో వాడేసి ఉంటాడు. తనది కాని వస్తువుని మా అన్నయ్య అలా వాడదే. నువ్వే చూస్తున్నావుగా, వంటి మీద చొక్క తీశాడు కని వేరే ఆల్టర్నేట్ కోసం చూశాడా? ఏమోనే, ఈ టైంలో నా బుర్ర పనిచేయడం లేదు. నాకు డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? దానికి నాకున్న అనుబంధమే వేరు. ఏంటో ఆ అనుబంధం? వారం రోజులు కష్టపడి కుట్టుకున్న డ్రెస్ అది. అన్ని రోజులు కుట్టావా? అంతలా చినిగిపోయిందా? వెట్టకారం వద్దు, వారం పట్టింది ఆ డిజైన్ స్టిచ్ చేయడానికి. ఎక్కడికి? నా డ్రెస్ ఎందుకు తీసావని ప్రభని నిలదీయడానికి. తను తీసాడో లేదో చూడకుండా అలా ఇలా అడుగుతావు కమ్లి. ఒకవేళ తీసుండకపోతే ఫీల్ అవుతాడు. అసలే ఈ షాప్ తనదే కదా. పోయిన డ్రెస్ మాత్రం నాది కదే. పోనీ ఒక ఐడియా. మళ్ళీ ఆ డ్రెస్ కుట్టుకో అనే ఐడియా తప్ప ఏదైనా ఓకే. నీ అనుమానం నిజమని ప్రూవ్ చేయడానికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. రెడ్ హ్యాండెడ్ గానా? అంటే నీ డ్రెస్ పెట్టిన చోటే నా డ్రెస్ కూడా పెడతాను. అర్థమైంది. మీ అన్నయ్య రుద్దుడికి షర్ట్ చిరిగిపోయి కొత్త క్లాత్ కోసం వెతుకుతూ నీ డ్రెస్ తీసుకుంటుండగా పట్టుకుంటా. అమ్మయ్యా, ఇదే హ్యాండెడ్ గా పట్టుకోవడం అంటే. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు, అర్జెంట్ గా నీ డ్రెస్ తీసేయ్. ఇది తీయాలంటే నాకు వేరేది కావాలి కదా. ఈ ఫిగర్ ఏదో బానే ఉంది, ట్రై చేస్తే వర్కౌట్ అయ్యేలా ఉంది.
నైస్ ప్లేస్, నైస్ కాఫీ, నైస్ టేబుల్, నైస్ చైర్. మంచి టేస్ట్ ఉంది వీళ్ళకి. కాఫీ షాప్ లో డెకరేషన్ కోసం ఏకంగా ఖజురాహో శిల్పాల కన్నా అందంగా ఉన్న అమ్మాయిని కూడా పెట్టారా? నేను బొమ్మని కాదండి, నిజంగానే అమ్మాయిని. మాట్లాడే బొమ్మ. అమ్మో, ఇంకా నయ్యం, మొహం మీద పోయలేదు. దొంగ మొహంది. అనవసరంగా పోడేశా. అంటే మిమ్మల్ని భ్రమ నుంచి బయటకు తీసుకొని రావడానికి అలా చేయాల్సి వచ్చింది, ఏమనుకోవద్దు. ఏం చేసినా బాపు గారి బొమ్మని మన అనగలమా? మీరు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నారు. నేనా? పురే ఎదవా, హైదరాబాద్ లో కలెక్టర్ ఉద్యోగం ఖాళీగా ఉందనుకుంటూ వెళ్ళావు. ఏమైంది? డాడ్, కొన్ని రోజులు నన్ను నా కాళ్ళ మీద నిలబడనివ్వండి. నా కాళ్ళతో నన్ను నా సైకిల్ తొక్కుకోనివ్వండి. ఏరా పిచ్చిగా నెక్కిందా? నేనేమడిగా నువ్వేం చెప్తున్నావు? డాడ్, మీరిచ్చే ఆడీలు బిఎండబ్ల్యూలు నాకు సుఖాన్ని ఇవ్వలేవు డాడ్. చెప్పించుకొని కొడతాను ఎదవా. ఇక్కడ అంబాసిడర్ కే దిక్కు లేదంటే ఆడీలు బిఎండబ్ల్యూ అంటూ వాగుతున్నావు. లాస్ట్ బర్త్డేకి మీరిచ్చిన ఫెరారీని కనీసం నేను ఇంకా చూడలేదు. అక్కడ దేని ముందైనా ఎదవ బిల్డప్లు ఇస్తున్నావా? ఇస్తే ఇచ్చావు, కానీ అదే నీ కూడలంటూ ఇంటికి తెచ్చావనుకో అడ్డంగా నరికేస్తా దాన్ని నిన్ను. ఐ లవ్ యూ డాడ్, ఐ మిస్ యూ డాడ్. మీరు మరీ ఇంత రిచ్చా? మా ఇంట్లో కుక్క కూడా జలుపు చేస్తే హచ్చంతుమదు, రిచ్చంతుముతుంది. సింపుల్ గా చెప్పాలంటే మా ఫాదర్ శ్రీమంత్ లో జగపతి బాబు టైప్ అయితే నేను మహేష్ బాబు టైప్. మీ సింప్లిసిటీ చూస్తూనే తెలుస్తుందండి. మా డాడీకి నేను 4 గోడల మధ్య కూర్చొని డబ్బులు సంపాదించడం ఇష్టం. మరి నాకు నలుగురిలో తిరుగుతూ వాళ్ళలో నన్ను చూసుకోవడం ఇష్టం. మీరు చాలా గ్రేట్ అండి. ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించే బదులు నాతో డేటింగ్ చేయొచ్చు కదా? ఆర్ యూ ష్యూర్? చూడిప్పుడు ఏదో ఒక క్లాత్ కోసం వెతుకుతాడు. ఇప్పుడు చూడు, ఖచ్చితంగా కిచెన్ లోకి వస్తాడు. నేను చెప్పాను వస్తాడని. ఇప్పుడు చూడు, నా డ్రెస్ తీసినట్టే నీ డ్రెస్ కూడా తీశాడు. చూసావా, ఇలాగే నా డ్రెస్ ని కూడా మసికొట్టు చేసుంటాడు మీ అన్నయ్య. నీ అబ్బ కమ్లీ కమ్లీ బూతులు మింగి పండు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. డ్రెస్ నీట్ గా ఉంచుకోవడం తెలియదు కానీ మొహానికి ఓ రంగులు పోసేస్తారు. అమ్మయ్యా, ఇది ఎప్పుడు ఇలా నీట్ గా ఉండాలి. చూసావా, ఇంత మంచిగా ఉన్న నా డ్రెస్ తీసుకోలేదంటే రొచ్చిగా ఉన్న నీ డ్రెస్, అదే రిచ్గా ఉన్న నీ డ్రెస్ ఎందుకు తీస్తాడు అంటున్నా. హాయ్. హాయ్, నేను ఈ టైంలో ఇక్కడ ఉంటానని నీకెలా తెలుసు? పువ్వులు నక్షత్రాలు. 1 మినిట్. పువ్వులు నక్షత్రాలు ఎక్కడ ఉంటాయో తుమ్మెదకి తెలియదా? నక్షత్రాలకి తెలియదా చందమామ ఎక్కడుంటుందో? నా కోసం ఇన్ని కవితలు రాసుకొచ్చావా? ఇన్ని కొటేషన్లు చూశాక
కాఫీ తాగకపోతే మనిషి వాడు పోతాడు. సరే నాకు కాఫీ. అర్జెంట్గా ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి. ఇక్కడ సిగ్నల్ లేదు, నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఆ మాత్రం ఉంటేనే అంత టెక్క? దీనికంటే అందగతలు లేనట్టు, చూడ్డానికి పర్లేదన్నట్టుంటే అంత పొగరా? నా అందం గురించి మాట్లాడితే కాఫీల విషయం పూసి చంపేస్తా. అది ఆ పంచే ఒక పనైపోద్ది. ఆ విషం కలిపిన కాఫీ తీసుకెళ్లి బయట కొద్ది కూర్చుందే దానికివ్వు. తనకెందుకు ఇవ్వాలి? ఎందుకా? ఫోన్లో దానికంటే అందగతి ఈ ఊళ్ళోనే లేదని గొప్పలు చెప్తోంది. నువ్వు వెళ్ళి కాఫీ ఇస్తే నీ అందం చూసి దెబ్బకి అన్నీ మూసుకోవాలి. అలాంటి దానికి నేను కాఫీ ఇవ్వాలా? నేను ఇవ్వను. నువ్వు ఇస్తేనే కదా దాన్ని తెలిసొచ్చేది. నీ అందంతో నన్ను గెలిపిస్తావు, నీ కోపంతో నన్ను ఉడుస్తావు. యో వష్. ఆపుతారా? కాఫీ ఎక్కడ పెట్టాలి? కస్టమర్ని పట్టుకొని రెస్పెక్ట్ లేకుండా ఏంటి? ఏ ఆ మాత్రం వెయిట్ చేయలేవా? ఆయన అల్లటప్ప కస్టమర్ అనుకుంటున్నావా? చాలా రిచ్ కస్టమర్. నాకెందుకు తెలియదు మేడం. ఆయన ఇచ్చిన టిప్స్ తోనే మా ఆయనకి టిప్పర్ లారీ కొన్నాను. చేసింది చెప్పుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. సార్, ఈ మంత్ కి ఈఎంఐ కట్టాలి. దానికి నా పర్మిషన్ ఎందుకు? కట్టేయండి. మీరే కదా సార్ ప్రతి నెల మొహమాట పడకుండా ఈఎంఐ అడగమన్నారు. మనీ ఇస్తే నేను వెళ్తాను. థ్యాంక్ యూ సార్. కాఫీ తాగండి. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. తెనాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం మాయా. నువ్వేంటి ఇక్కడ పని చేస్తున్నావు? ఓ, పర్సు మర్చిపోయేలా పని చేస్తున్నావా? ఈ కాఫీ షాప్ నుండి ఎంతో తీసుకున్నాను, తిరిగి చెక్కపోతే లావ్ అయిపోతా. అంటే మీరు కాఫీ షాప్ ని దత్తత తీసుకున్నారా? కాఫీ షాప్ ని దత్తత తీసుకోవడం అంటే జేబులో 4 డబ్బులు తీసి బిల్లులు టిప్పులు ఇచ్చేయడం కాదు. మరి ఈ టేబుల్ ని, ఈ చైర్ ని, ఆ టేబుల్ ని, చివరికి మనం కూర్చున్న టేబుల్ ని కూడా వదలకుండా క్లీన్ చేయడం. తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఇంకా నీతో ఉండాలనిపిస్తోంది. చూడ్డానికి అలా కనిపిస్తాను గాని బోర్ కొట్టేస్తాను నీకు. ఏం కాదు, నీతో ఉంటే టైమే తెలీదు. మా ఊరిని కూడా దత్తత తీసుకోవచ్చు కదా. జీహెచ్ఎంసీ వాళ్ళు ఒప్పుకోరు మేడం. బైషు టిప్పర్ లారీకి ఈఎంఐ ఇచ్చారు. నా కార్ సర్వీసింగ్ కి డబ్బులు ఇవ్వడం మర్చిపోయారు సార్. అయ్యో, నేను ఈ రోజు మనీ తీసుకురాలేదు. చెక్ ఇస్తే ఓకేనా? వద్దు సార్, మొన్న మీరు ఇచ్చిన చెక్ మార్చుకునే లోపే చిరిగిపోయింది. నాకు చిరిగిపోయేలా ఉంది. అందుకే చిరిగిపోకుండా సాలిడ్ గా ఏమైనా ఇవ్వండి సార్. సాలిడ్ గా నా దగ్గరేముంది? మీ చేతికి ఎముక లేదు సార్. ఇప్పుడు నా మెడలో గొలుసు లేదు. ఇంకా నీ అనుమానం పోలేదా? అనుమానం అనేది ఫేస్బుక్ లో లాగిన్ అవ్వడం లాంటిది. లాగిన్ అవడమే తప్ప లాగౌట్ అవ్వడం ఉండదు. నా డ్రెస్ దొబ్బేసింది అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే వదిలేదు లేదు. మా అన్నయ్య తీసుంటే ఈ పాటికి నీ డ్రెస్ తో ఏదో ఒకటి తుడుస్తూ కనపడేవాడు కదా. కొంప తీసి నువ్వు కానీ తీయలేదు కదా. నీ అనుమానానికి నా ఆత్మాభిమానం హర్ట్ అవుతుంది. సారీ వైషు, నా ఫేవరెట్ డ్రెస్ కనపడడం లేదని అలా అనేసాను. మీ అన్నయ్యను కూడా అనవసరంగా అనుమానించాను. సరే వదిలే, వెళ్ళు. You're so sweet, you know. మాయా, ఈరోజు కాఫీ తాగుతూ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తోంది. ఇక్కడ ఐస్ క్రీమ్ దొరకదు సార్. అయినా కాఫీ తాగుతూ ఎవడైనా ఐస్ క్రీమ్ తింటాడా? ఏ శాండ్విచ్ తినాలి గాని. కాఫీ తాగుతూ శాండ్విచ్ ఏదైనా తింటాడు, కానీ కాఫీ తాగుతూ ఐస్ క్రీమ్ తినేవాడు రొమాంటిక్ ఫెలో. నువ్వు చదవ కొటేషన్లు. అసలు నేనేదో బాధలో ఉంటాను. అదేంటి నీ మీద అలా చిరాకు పడుతుంది? చెప్పాగా కాఫీ షాప్ ని దత్తత తీసుకున్నానని. అప్పటి నుంచి వాళ్ళ పని లేకుండా చేస్తున్నానని కోపం, అంతే. మీ ఇంట్లో ఏది కావాలన్నా నీ కాళ్ళ ముందుకు వస్తాయి. ఇలా కాఫీ షాప్ కి రావడం ఎందుకు?
పదా మీ ఇంటికి వెళ్దాం. దీనికి బుర్ర లేకపోయినా లాజిక్ మాత్రం ఉంది. నేను ఇంట్లో కాఫీ తాగితే నా ఒక్కడి కడుపు నిండుతుంది. అదే ఇక్కడికొచ్చి కాఫీ తాగితే వీళ్ళందరి కడుపులు నిండుతాయి. వీళ్ళకి జీతాలు దొరుకుతాయి. ఇలాంటి గొప్ప వ్యక్తి మీద చిరాకు పడుతున్నా. బ్లడీ ఫూల్. వాళ్ళందరి గురించి వదిలేసి మన గురించి మాట్లాడు. చూడ్డానికి నువ్వెంత సింపుల్ గా ఉన్నా నీ స్టైల్తో మాత్రం జనాల్ని చంపేస్తావు. అవునా? అయితే పోయినోళ్ళకి నీ నవ్వుతో ప్రాణం పోస్తాలే. ఏది ఒక ఫోజివా పిక్ తీసుకుంటా. ష్యూర్. రే 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 ఏం చేస్తున్నావురా? కాఫీ పెట్టాల్సిన చోట కాళ్ళు పెడతావా? అక్కడ చూడు, ఎవరు కాఫీ కింద పడేశారు. రేయ్ ఎవరక్కడ? ఏంటి నిన్ను పెట్టుకుని రేగి అంటాడు? వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. పని లేకపోతే నేనే ఇక్కడ పనిలో పెట్టా. నీట్నెస్ కోసం ప్రాణాలిచ్చే టైప్. నీ రేంజ్ తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? నీ మీద అరవడం నాకు నచ్చలేదు. వాడి అరుపులో నీకు కోపం కనిపిస్తోంది, నాకు మాత్రం వాడి ప్రేమ కనిపిస్తోంది. నేనుండే ప్లేస్ నీట్ గా ఉండాలని వాడి తాపత్రయం. టేబుల్ మీద తెనాలిగడి గర్ల్ ఫ్రెండ్ ని చూసావా? వాళ్ళ ఎక్స్ట్రాలు కూడా చూసా. నేను దాని డ్రెస్ చూసా, అది పోయిన నా డ్రెస్సే. ఏంటి నీ గోలా? నీ డ్రెస్ లాంటి డ్రెస్ ఇంకెవరికి ఉండదా? ప్రభాని అనుమానించినట్టు అనుమానించకు. కస్టమర్స్ తో తేడా వస్తే మొత్తం బిజినెస్ కే బొక్క. నా మాట నమ్మకపోతే రా, ప్రూవ్ చేస్తా. 100% కన్ఫర్మ్ చేసుకో. నువ్వు చెప్పింది నిజమైతే అప్పుడు దాన్ని కడిగేద్దాం. సరే ఇదిగో. ఏంటిది ఇలా నా చుట్టూ తిరుగుతుంది? కొంపదీసి ఇది ఆడమాడా కాదు కదా? హలో, నువ్వు దత్తత తీసుకున్న కాఫీ షాప్ లో నన్ను ఒక అమ్మాయి తినేసేలా చూస్తోంది. ఆడలేడీసా? నిన్ను తినేసేలాగా చూసేవాళ్ళు ఎవరున్నారప్పా? ఏమో, నువ్విచ్చిన డ్రెస్ వంక పదే పదే చూస్తోంది. ఓజన్కి కనిచి పదా. వచ్చి కాఫీ తాగకుండా వెళ్తానంటే ఎలా సార్? యాక్చువల్లీ ఓజన్ పనుంది. ఆయన ఎంత బిజీనో నీకు తెలుసా? పైగా మీ కాఫీ షాప్ ని దత్తత తీసుకున్నట్టు అలా చాలా వాటిని దత్తత తీసుకున్నారు. అవునా? మాకు కూడా తెలియదే ఇలా ఈ కాఫీ షాప్ ని దత్తత తీసుకున్నట్టు. ఈయనకి లైఫ్ ఇవ్వడానికి ఈయనతో కాఫీ షాప్ పెట్టించారు. చెప్పండి డార్లింగ్, నీ గొప్ప నువ్వు ఎలాగో చెప్పుకోవు. మీ అందరికి జీతాలు ఇవ్వడం కోసం ఈయన ఇక్కడికి రోజు వచ్చి కాఫీ తాగుతుంటారు. మీరు ఏమనుకోనంటే ఒకసారి బ్రాండ్ ఏంటో చూడొచ్చా ప్లీజ్? చూసావా వైషు, సార్ కొట్టేసిన బ్రాండ్ ఎవరిదో? ఏయ్, కొట్టడం ఏంటి? అదే ఈ డ్రెస్ మీకిచ్చి మీ హృదయాన్ని కొల్లగట్టారనబోయి. ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ కొన్నాడో ఈ డ్రెస్? గిఫ్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. అవునా? నా డ్రెస్ ఆడి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, నువ్వు తీసుకోవడం ఏంటి? ఓయ్, ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మర్యాద ఏంటో గిఫ్ట్ ఏంటి? ఎవరికి పడితే వాడికి ఇవ్వడానికి? ఆయన చాలా రిచ్. ఆయనను పట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటి? ఆహా, నీ నోట్తో నువ్వు నిజం చెప్తావా, నన్ను చెప్పించమంటావా? ఆ డ్రెస్ మాయదే. ప్లీజ్ అండి, అలా అనకండి. నిజం చెప్పండి, అది నా డ్రెస్ అని చెప్పండి. ప్లీజ్ అండి, ప్లీజ్. హే తినాలి, వాట్స్ మ్యాన్? అబద్ధం చెప్పడం రాంగ్ మ్యాన్. కమ్ ఆన్, స్పీక్ ఆఫ్ ది ట్రూత్. నీ యబ్బ తప్పుడు నాయనా, నా డ్రెస్ దొబ్బేసి దానికి గిఫ్ట్ ఇస్తావా? నిజం చెప్పురా. ఈ 3 షేడ్స్ లో ఏ షేడ్ లో నిన్ను కొట్టాలో నేను డిసైడ్ అయ్యేలోపు నువ్వు నిజం చెప్పు, లేదంటే నేనే చెప్పిస్తా.
ఏంట్రా నాకు పిచ్చా? ఏంట్రా నువ్వు రిచ్చా? ఏంట్రా నువ్వు నాకు పనిచ్చావా? ఏరా తెనాలి, శ్రీమంతుల్లో మహేష్ బాబులో బిల్డప్ ఇస్తావా? అంటే అది మరి మరి ఏదో అన్నావు కదా, తిరిగి ఇవ్వకపోతే లావైపోతారని ఇస్తాను రారా. కమలీ నీ డ్రెస్సు పోనీలేవే. నా డ్రెస్ ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడిందన్న సాటిస్ఫాక్షన్ తో వదిలేస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజానికి మీరంతా కాపాడింది ఆ అమ్మాయి జీవితాన్ని కాదు, నా జీవితాన్ని. నేనే మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. అది బాగా సౌండ్ అనుకుని దానికి లైన్ వేసా. అది నాకన్నా బేవర్స్ అని తెలిసి ఎలా దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే మీకు తెలియకుండా మీరే నాకు హెల్ప్ చేశారు. ఏంటి నీ రిచ్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన డ్రెస్ లా ఉందేంటా అని చూస్తున్నావా? నా రిచ్ డ్రెస్ తీసుకెళ్లి ఆ ముష్టి దానికి గిఫ్ట్ గా ఇచ్చావు కదా, అందుకే నీకిచ్చిన గిఫ్ట్ ని రియల్ ముష్టోడికే వేసా. ఒరే తెనాలి, ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఈ డ్రెస్ నీకన్నా వాడికి చాలా బాగుంది. చెయ్యవు. ఏ చెయ్.